ఈ వీడియో చూసే ముందు మిగతా 14 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఆ దెయ్యం ఇందు అడిగిన ప్రశ్నలకి మా వద్ద సమాధానం లేక నేను రోహిత్ ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయాం. ఇందు గతం విన్న తర్వాత నాకు చాలా బాధ కలిగింది. కన్న కూతుర్ని కూడా ఇలా హింసించే కసాయి తల్లులు ఉంటారా అని అనిపించింది. గౌతమ్, ఇందు, నీ బాధ నాకు అర్థమైంది, కానీ నువ్వు ఇలా చేయడం తప్పు. ఏంటి? నా బాధ నీకు అర్థమైందా? నేను పడ్డ క్షోభ భరించలేనిది. నా బాధ అర్థం కావాలంటే నువ్వు కూడా చచ్చిపో, అప్పుడు అర్థమవుతుంది నీకు నా బాధ. గౌతమ్, నిజమే ఇందు, కానీ నిన్ను ఎవరు చంపారో కదా. నువ్వు ఇలా లిఫ్ట్లో వచ్చిన ప్రతి ఒక్కరి మీద అటాక్ చేయడం నీకు తప్పు అనిపించడం లేదా? నేను ఈ లిఫ్ట్లో ఉన్నంత వరకు ఈ లిఫ్ట్ నాది. లిఫ్టులో ప్రయాణించే ఎవరి మీదైనా నాకు అనుమానం వస్తే వాళ్ళని హింసించకుండా వదలను. ఒకవేళ నన్ను చంపింది వాడే అని కన్ఫర్మ్ అయితే వాడిని చంపి నా పగ తీర్చుకుంటాను. గౌతమ్, ఇందు, నీ గతం విన్న తర్వాత నేను నీ గురించి, అర్జున్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అంత మంచోళ్ళు మీరు. దయచేసి నన్ను నమ్ము. నీ పగ చల్లారాలాగా నేను చూస్తాను. కానీ నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటి? నిన్ను ఎవరు చంపారో, ఎందుకు చంపారో, దేనికోసం చంపారో కనిపెట్టి నిన్ను చంపిన వాడిని ముందుకు తీసుకొని వస్తా. కానీ అప్పటి వరకు నువ్వు ఎవరి మీద అటాక్ చేయకుండా ఉండాలి. దయచేసి నన్ను నమ్ము ఇందు, ప్లీజ్ నన్ను నమ్ము. బయట వ్యక్తిలా కాకుండా మీ తమ్ముడే నిన్ను ప్రాధేయపడుతున్నాడు అనుకో. తమ్ముడు అనే మాట అనగానే ఇందు ఏం మాట్లాడకుండా నా వైపు అదోలా చూసింది. సరే, మాట ఇస్తున్నాను. నువ్వు వాడిని నా దగ్గరకు తెచ్చేంత వరకు నేను ఎవ్వరికీ అపకారం చెయ్యను. అప్పుడు ఆనందపడుతూ థ్యాంక్ యూ సో మచ్ ఇందు. ఇందు, ఆ రోజు నిన్ను పిల్లల్ని చంపిన వ్యక్తి మొహాన్ని నువ్వు చూసావా? లేదు, వాడి మొహాన్ని నేను చూడలేదు. కానీ వాడు బ్లాక్ డ్రెస్ వేసుకొని మొహం కనిపించకుండా బ్లాక్ కలర్ మాస్క్ వేసుకొని ఉన్నాడు. వాడి మెడలో కెమెరా కూడా ఉంది. మీ స్నేహితుడి మీద అటాక్ చేయడానికి కూడా కారణం అదే. మీ స్నేహితుడు కూడా అతను ధరించిన విధంగానే వస్త్రాలు, కెమెరా వేసుకొని ఉన్నాడు. అందుకే మీ స్నేహితుడి మీద నేను దాడి చేశాను. నిజానికి నువ్వు అనుకున్నట్లు నేను లిఫ్ట్ ఎక్కిన ప్రతి ఒక్కరి మీద నేను దాడి చేయను. ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే నేను దాడి చేశాను. అంటే నిన్ను ఎవరో ప్లాన్ ప్రకారమే చంపారు. కానీ నువ్వు వర్రీ అవ్వకు ఇందు. నేను వాడిని ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. ఈ రోజు నుంచి నీ పగ నా పగ. ఇందు నా వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ మాయమైపోయింది. ఇందు మాయమైపోయిన వెంటనే లిఫ్ట్ డోర్స్ నెమ్మదిగా తెరుచుకున్నాయి. రోహిత్, నేను లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేశాను. రోహిత్, అబ్బా అబ్బా, ఏం తెలివి! నీ తెలివికి నా జోహార్లు. ఏమైందిరా, ఉన్నట్టుండి అలా పొగుడుతున్నావు? ఏ చిలిపి, ఏం తెలియనట్టు. ఏమైందిరా నీకు? రేయ్, నువ్వు ఆ దయ్యం దగ్గర తెలివిగా మాట్లాడి మాట తీసుకున్నావు. మనం ఇప్పుడు సేఫ్గా బయటకు వచ్చేసాం. మనం ఆమెను చంపిన వాడిని లిఫ్ట్ లోపలికి తీసుకొని వెళ్ళే వరకు ఆ దయ్యం ఎవరిని ఏం చెయ్యదు. ఆ చంపిన వాడిని మనం ఎలాగో కనిపెట్టాం కాబట్టి ఏ హోటల్కి మనం ఒకసారి రాకుండా ఉంటే చాలు. ఎలాగూ మనకు మాట ఇచ్చింది కాబట్టి ఆ దయ్యం కూడా ఎవరిని ఏమీ చెయ్యదు. సో అటు లిఫ్టులో వెళ్ళేవారు సేఫ్, ఇటు మనం కూడా సేఫ్. టోటల్గా సేఫ్ సేఫ్ సేఫ్. ఏమంటావు? రే, నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? నువ్వు అనుకున్నట్టు కాదు. నేను నిజంగానే ఇందుకి మాట ఇచ్చాను. తనని ఎవడు చంపాడో ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. రే, నీకేమైనా పిచ్చా? అది దయ్యంరా, దాంతో ఆటలాడుతున్నావా? రే, తనని అది ఇది అనకురా. తనకంటూ ఒక పేరు ఉంది కదా, ఇందు అని. సరే, ఇందునే. తను నిజమే చెప్పిందని గ్యారంటీ ఏమిటి? అయినా ఇది 5 స్టార్ హోటల్.
ఈ హోటల్లో మర్డర్ జరిగితే ఎవరికి తెలియకుండా ఉంటుందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇంత పెద్ద హోటల్లో మర్డర్ జరిగితే ఎవరికి తెలియకుండా ఎలా ఉందా అని. తెలియకపోవడానికి ఏమీ లేదు. ఇందు మనకు అబద్ధం చెప్తుంది. లేదురా, తను మనకు అబద్ధం చెప్తుందని నాకు అనిపించటం లేదు. అనిపించదురా, అనిపించదు. ఎందుకంటే నువ్వు పెద్ద శాడిస్ట్వి. పక్కన వాళ్ళని హింసించి వాళ్ళ రక్తం తాగడమే కదా నీకు ఇష్టం. కంటికి కనిపించని పెద్ద సైకోగాడివి నువ్వు. హహహ. ఏంటి, నాకే తెలియకుండా నాకు ఇన్ని బిరుదులు ఉన్నాయా? నవ్వుతావేంట్రా? సరే, కారులో నన్ను ఇంటి దగ్గర దింపు. ఆ దయ్యం తంటాలేవో నువ్వే పడు. ఏంట్రా రోహిత్, అలా మాట్లాడుతున్నావు? ఇందు ప్లేస్లో మీ అక్కో చెల్లో ఉంటే ఇలాగే వదిలేసి వెళ్ళిపోయేవాడివా? అయినా నిన్ను అని ఏం లాభం? మనిషి స్వభావమే అంతా. ఎవడి స్వార్థం వాడిది. పక్కనోడు ఎలా పోతే మనకెందుకు? పాపంరా తను. ఇందు చెప్పింది మొత్తం విని మనకు అబద్ధం చెప్పింది అని నాతో వాదించావే, కానీ ఏమో తను నిజమే చెప్పిందేమో అని ఒక్కసారైనా ఆలోచించావా? సారీరా గౌతమ్. రోహిత్ గారిని కారులో వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేనులా లేను. అసలు ఎందుకు తనకింత కిరాతకంగా చంపారు? అసలు ఒక మనిషిని చంపే హక్కు వాళ్ళకు ఎవరిచ్చారు అని నా మదిలో చాలా సందేహాలు వచ్చాయి. అలా ఆలోచించుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఫోన్ రింగుతో మెలకువ వచ్చింది నాకు. ఫోన్లో రోహిత్ గాడు. హలో రే, ఏంటి ఇంకా నిద్ర లేవలేదా? ఇప్పుడే లేచా. విషయం ఏంటో చెప్పు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామా? ఏం ఇన్వెస్టిగేషన్ రా? అదేరా, ఇందుని ఎవరు చంపారో మనం కనిపెట్టాలి కదా. మనమేంటి, నువ్వు రావని చెప్పావుగా. నీకు ఈ విషయం తెలియదా? ఏంటి, రానని చెప్పిన స్నేహితుడే కడదాకా తోడుంటాడు. ఏడ్చావులే. అమ్మయ్యా, నవ్వవురా బాబు. మళ్ళీ ఎక్కడ నా మీద కోపం పెంచుకుంటావేమో అని చాలా భయపడ్డాను. సరే, ఇంటికి వస్తున్నాను. మొహం కనుక్కొని రెడీగా ఉండు, బయటకు వెళ్దాం. కొంచెం సేపు అయిన తర్వాత రోహిత్ గాడు మా ఇంటికి వచ్చాడు. మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. అరే రోహిత్, నువ్వు చెప్తే నమ్మవు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు ఇందునే గుర్తుకు వచ్చింది. అసలు ఇందు ఎవరు? ఎందుకు చంపారంటావు? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇందుని ఎవరు చంపారో, ఎందుకు చంపారో?